ప్రసాద్ గారు రాజకీయ సన్యాసానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలంటున్నారు. సో పాయింట్ ఏంది, గతంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా కేటీఆర్ అట్లే మాట్లాడారు. వాళ్ళ కార్యకర్తకి ఇస్తే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పేసి ఆయన ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో 2500 రూపాయల మహిళల పెన్షన్ కోసం స్టార్ట్ అయినటువంటి చర్చ ఇది కాస్త ఈ రోజు నిరుద్యోగుల వైపు తీసుకెళ్తున్నారు కార్తిక్ గారు. వాళ్ళంతా మీరు అన్నారు నిరుద్యోగులు 5000 ఎందుకు రాజకీయాలు ఎన్నికలు అంటే 100 రోజుల్లో మేము ఆగండి సాక్ష్యం అడిగారు కదా, డబ్బులు ఇచ్చి వాళ్ళతో అవును సాక్ష్యం చూపిస్తా, ఇగో సాక్ష్యం చూపిస్తా. మా ఎమ్మెల్యే ఎవరు దేవరకద్ర నియోజకవర్గం జిఎంఆర్ గారు. ఒకవేళ ఇప్పుడు సడన్ గా మీరు ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? మీకు మాత్రం టైం కావాలి. మేము డిఎస్సికి అదే ఎంపీ ఎలక్షన్ లో సీట్లు గట్టికొచ్చినాయి కాదు, ఇప్పుడు ఓడిపోతారని భయం. ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాము, మీరు ఎట్లా మీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారో మా ఎగ్జామ్స్ ని కూడా అట్లా పోస్ట్ పోన్ చేయండి. రైట్. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం అనేది విద్యార్థులుగా చదువుకున్న వాళ్ళగా వాళ్ళకి కావాల్సినటువంటి టైం పీరియడ్ కోసం వాళ్ళు అడిగేటువంటి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. గౌతమ్ ప్రసాద్ గారు సార్ చెప్పండి. శ్రీకాంత్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు మీరు డిబేట్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు. సో ఏం చెప్తున్నారు? రాజకీయ సన్యాసానికి సిద్ధమా అంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్ తీసుకుంటారు కేటీఆర్ రాజకీయ సన్యాసం, మీరు చెప్పాలి. శ్రీకాంత్ గారు, మీకు మన ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు, నేను చాలా సార్లు చెప్తూ వస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు, అదే విధంగా ఇట్లా మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళు ఇట్లనే మాట్లాడాలి, ఎందుకంటే మన ఛానల్ చూపించా మాట్లాడాలి. కార్తీక్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకు వస్తున్నావు? మాట్లాడండి, ఇట్లనే మాట్లాడాలి, సాక్ష్యాలు చెప్పాను. నేను అదే మాట్లాడుతున్నాను, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? మాట్లాడండి అన్న, మాట్లాడండి, మాట్లాడండి. శ్రీకాంత్ గారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లనే మాట్లాడాలి, ఎందుకంటే మన ఛానల్ ని ఫాలో అవుతున్న నిరుద్యోగులు, మన ఛానల్ ని ఫాలో అవుతున్న రైతులు, మన ఛానల్ ని ఫాలో అవుతున్న ఆటో కార్మికులు, మన ఛానల్ ని ఫాలో అవుతున్న బీడీ కార్మికులు, మన ఛానల్ ని ఫాలో అవుతున్న అనేక మంది జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలందరూ వాళ్ళు కనుక స్వీకరించి ఉంటే, వాళ్ళు అందుకొని ఉంటే, లబ్ధిదారులు అయితే తప్పనిసరిగా ప్రజలే వాళ్లకు సమాధానం చెప్తారు. అది ఎవరికైనా, మేమైనా ఇప్పుడు మేము అబద్ధం చెప్పినాం అనుకోండి, మాకు సమాధానం చెప్తారు ప్రజలు. లేదు మీరు ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు, మేము అన్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేస్తున్నాం, మీరే బురద జల్లుతున్నారు అంటున్నారు. అదే నేను అదే అంటున్నా. 2500 బకాయిలు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడితే మేము అమలు చేసినాం అని చెప్పేసి మాట్లాడతారు. నేను మొన్న అంటే ఇంతకు ముందు కూడా చూసినా, నిన్న కూడా చూసినా, ఒక ఆయన తులం బంగారం, వీళ్ళ పార్టీ నాయకుడు, తులం బంగారం మేము ఇచ్చేసినాం అని చెప్పేసి మాట్లాడిండు. వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు, మేము తులం బంగారం ప్రతి ఆడబిడ్డకు ఏది లక్షతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేసినామని చెప్పేసి కళ్యాణ లక్ష్మి సందర్భంగా. కాబట్టి వీళ్ళ మాటలకు అంతు పొంతు, అబద్ధాలకు అంతు పొంతు అనేది ఏముండదు. వాస్తవ విషయాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు, అది గత 3 సీజన్ల నుంచి పడుతున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. అయినా పడట్లేదు అని చెప్తారు. అదేవిధంగా 2500 పెన్షన్ రావట్లేదు, మహిళలకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయినా మేము ఇస్తున్నామని చెప్పేసి అంటారు. కళ్యాణ లక్ష్మి సందర్భంగా వాళ్ళకు ₹1,00,000 రావట్లేదు, లేదా తులం బంగారం రావట్లేదు అని చెప్పేసి అంటే మేము ఇస్తున్నామని చెప్పేసి అని అంటారు. అంటే అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదయ్యా అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీద తిరిగినారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంతమంది చేపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్నే ఎవరు వస్తారో చిక్కడపల్లి సెంటర్ కు పోయి అడుగుదాం, అక్కడ నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే వాళ్లకు 19,000 పోస్టులు వేస్తామని చెప్పేసి కొత్త డీజీపీ, 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పాత డీజీపీ శివధర్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము 5,000 ఫిలప్ చేస్తానని 500కు 5,000 ఇస్తామని చెప్పి 500కు నోటిఫికేషన్ ఇస్తే, ఇప్పుడు రోడ్డు మీద ఉన్న నిరుద్యోగులు మాకు సంబంధం లేదు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడితే మేమేం చేస్తాం? వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులే సార్, అందులో 8 నుంచి 12 మంది మాత్రమే. అన్ని చోట్ల శ్రీకాంత్ గారు వాళ్ళకి మాట్లాడొద్దని చెప్పండి, ఎందుకంటే నా మాట మీరు తప్పుగా డైవర్ట్ చేశారు. నేను అందరూ అనలే, అందులో 8 నుంచి 12 కరెక్ట్ నంబర్ చెప్పినా, నేను నంబర్ చెప్పిన 8 to 12. కొంతమంది కూడా 8 to 12. పార్టీ వాళ్ళు ఉన్నారా, పార్టీ కార్యకర్తలు ఉన్నారా, ప్రతిపక్షం నుంచి రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారా, అంశం అట్లా పెడితే ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ లాగానే ఉండిపోయింది కదా. ఇదే కదా మాట్లాడాల్సినటువంటి విషయం.
ఎందుకు మేము 70,000 నేను- నియామకాలు చేసినాము. వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. వీళ్ళు మొదటి పేజీలోనే వీళ్ళ మేనిఫెస్టోలో రాసుకున్న మేనిఫెస్టో కూడా మేము అమలు చేసినామని చెప్పేసి మాట్లాడితే ఇక దానికి ఏమంటాం? మేము అమలు చేస్తే ఇప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీద ఎందుకున్నారు, నోటిఫికేషన్లు ఏమని చెప్పేసి ఎందుకు అంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 500 ఎట్టేస్తారని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా, నిరుద్యోగులు మాట్లాడుతున్నారా? నిన్నగాక మొన్నగాక అవతల మొన్న ప్రతి 2 రోజులకు ఒకసారి నిరుద్యోగులకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేస్తున్నారు. ఇది ఎవరు వేస్తున్నారు? దాంట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? లేరు కదా, కేవలం నిరుద్యోగులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మీరు రైతులకు ఇస్తానన్న రుణమాఫీ ఏమైపోయింది, రైతులకు ఇస్తానన్న రైతు బంధు ఏమైపోయింది, రైతులకు ఇస్తానన్న రైతు బంధు ఏమైంది? ఇప్పుడు 3 సీజన్లు ఎక్కొట్టింది కదా, 3 సీజన్లు ఎక్కొట్టింది అనేది మేమని చెప్పలేదు అనలేదు కదా. మేము వేస్తామని చెప్పేసి 45 రోజులలో వేస్తామని చెప్పేసి ఖమ్మం మన ఏంది సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారే అన్నది. అదేవిధంగా అంతకుముందు నల్గొండ సభలో అన్నది ముఖ్యమంత్రి గారే, మేము ఇంకో 45 రోజుల్లో మేము వేస్తామని చెప్పేసి. ఎయ్యని మాట వాస్తవం వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తున్నదే కదా. మేము అది అడుగుతున్నాం. మీరు 20 లక్షల ఇళ్లు కట్టిన తర్వాతనే మీరు ఖచ్చితంగా ఎలక్షన్లకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నాం. 20 లక్షలు ఇస్తానన్నారు ఇందిరమ్మ ఇల్లు. అదే విధంగా వాళ్ళు మొత్తం 2500 పెన్షన్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళండి, దీనికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది, ఇవి వేసిపోవాలి అని చెప్పేసి అంటున్నాం. దానికి మేము ఖచ్చితంగా ఒకవేళ వేసి వెళ్తే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట్లాడిండు మా అధినేత మాట్లాడిన దాంట్లో తప్పేముంది? వీళ్ళు మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న మాట ఒక్కటంటే ఒక్కటి ప్రూవ్ కాని పరిస్థితి ఉంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి అవాస్తవాలు అబద్ధాలు చెప్పుకుంటూ పోతామంటే పొండి. దానికి ఏమంటాం? ఇప్పుడు సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటేనేమో సరి చేసుకోవడానికి మేము అన్ని సరి చేసేసినాం, మేము అన్ని చేసినాం అంటే చెప్పని, అదే చెప్పని. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు వింటున్నారు, ప్రజలు చూస్తున్నారు అన్ని విషయాలు. ఈ ప్రజలు చూస్తున్న దాంట్లో మేము అన్ని ఈ రకంగానే మాట్లాడతాము, ఈ రకంగానే చేస్తామంటే చెయ్యని. ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఉన్నారు కదా. కాబట్టి మేమేమంటున్నామంటే వీళ్ళు అమలు చేస్తానన్న హామీలు ఒక్కటంటే ఒకటి కాకుండా వీళ్ళు అదనంగా మాట్లాడుకుంటూ పోతామనంటే దానికి అవాస్తవాలు అంటగడతామని చెప్పేసి అంటే మసిపూసి మారేడుకాయ చేస్తామని చెప్పేసి అంటే చెయ్యని. నేనేమంటున్నానంటే నా ఉద్దేశం అంటే ప్రతిరోజు కార్తీక్ గారికి ప్రతి ఒక్క ఛానల్ పిలవాలి, ఆయన ఇట్లనే మాట్లాడాలి. మా కోరికది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇట్లనే సాక్ష్యాలు బయట పెట్టాలి, మీ నిజాలన్నీ బయట చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. గత సాక్ష్యాలను బయట గతేముంది, ఇది ఫ్రెష్ సార్, ఇది గతం కాదు. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇది ఫ్రెష్. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి రెండన్న పనులు చేయాలి కదా. అవును మరి, రుణమాఫీ చేసి ఒకటి చేసి 2 చేసి ఏంది ఒకటి రెండు రుణమాఫీ చేయలేదా? రుణమాఫీ చేసి చూపించాం, గోడల మీద రాసి చూపిస్తారంటే రాసి చూపించాం. ఎవరు వస్తారో రండి, గోడల మీద రాసి చూపించిన వస్తా అంటే వేరే వేదిక పైన ఛాలెంజ్ చేసాడు, అన్ని వేదికల మీద రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఈ రోజు 150 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి రికార్డు సృష్టించినాం సార్. మేము 150 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు రాష్ట్రంలో వరేస్తే ఉరేసినట్టు అన్నారు వీళ్ళు. మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి చూపించినాం ఈ రోజు. మేము వన్ సెకండ్ మీరు రైతుల గురించి మాట్లాడారు. ఒక్క నిమిషం మీరు ఏ సబ్జెక్ట్ గౌతమ్ ప్రసాద్ గారు, రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా సన్నాలు మండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పిన మీరు ధాన్యం కొనే ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్ గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క మాట రైతుల గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటది. గౌతమ్ గారు ఒక్క నిమిషం. ఆ బాధ్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉంటది.